అందరికీ నమస్కారం. మనస్వినికి శుభవార్త చెప్పటానికి మొబైల్ చేతిలోకి తీసుకోగానే మనస్విని కాలింగ్ అని స్క్రీన్ మీద కనిపిస్తూ ఫోన్ మోగింది. ప్రత్యూష పెదాల మీద చిరునవ్వు మెరిసింది. నేనే కాల్ చేయాలని మొబైల్ తీసుకున్నాను. నీ ఫోన్ వచ్చింది. చెప్పక్క అని అంది ఆప్యాయంగా. ఏం చేస్తున్నావు? అర్జెంటుగా నాకు ఫేషియల్ చేయాలి. హెయిర్ స్ట్రైట్నర్ చెయ్యాలి. అరగంటలో వస్తా. నీ పనులన్నీ పక్కన పెట్టేయి అని అంటూ ఫోన్ డిస్కనెక్ట్ చేసింది మనస్విని. కట్ చేస్తున్న జాకెట్ బట్ట కత్తెర పక్కన పెట్టి లేచి కిచెన్లోకి వెళ్ళి అటుకుల ఉప్మా కోసం పచ్చిమిర్చి ఉల్లిపాయలు తరిగి పెట్టుకొని హాల్లోకి వచ్చి డ్రెస్సర్ మీద క్లెన్జింగ్ మిల్క్, స్క్రబ్బర్ వగైరా సామాగ్రి సిద్ధంగా పెట్టుకుంది. మనస్విని కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. మనస్వినికి ఎప్పుడెప్పుడు ఆ వార్త చెప్పాలా అని ఎదురు చూస్తుంది ప్రత్యూష. ప్రత్యూషకి మనస్విని అంటే దేవతతో సమానం. ఇవాళ తనలా సొంత కాళ్ళ మీద నిలబడి ఉండటానికి మనస్వినే కారణం. చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయిన ప్రత్యూషని విశాఖపట్నంలో ఉండే మేనమామ దంపతులు పెంచారు. 10వ తరగతి అవగానే బాధ్యత వదిలించుకోవటానికి పెళ్లి చేశారు. పెళ్లికి ముందే అతనికి హార్ట్కి సంబంధించిన జబ్బు ఉంది. కానీ ఆ విషయం దాచి పెళ్లి చేశారు. అటువారు ఇటువారు కలిసి. అత్తగారు మామగారు సాధింపులు ఉన్నా భర్త మంచివాడు కావటంతో ఏడాది పాటు సంసారం బాగానే సాగింది. ఒకరోజు రాత్రి నిద్రలోనే మాసివ్ అటాక్ వచ్చి తెల్లారేసరికి కట్టెల జేబం లేకుండా పడి ఉన్న భర్తను చూసి కొయ్యబారిపోయింది ప్రత్యూష. అతని చావుకు కోడలే కారణమని, ఆమె జాతకం మంచిది కాదని అనేక రకాలుగా నిందించి ఆమెను ఇంటి నుంచి తరిమేశారు అత్త మామలు. పెంచిన మేనమామ శాస్త్రానికి 10 రోజులు ఆమెను తన ఇంటికి తీసుకొని వెళ్ళి తర్వాత నీ బాధ్యత చేతనైనంత వరకు మోసాము. ఇక మా వల్ల కాదు, ఏదైనా మార్గం వెతుక్కో అని నిర్మోహమాటంగా చెప్పేయటంతో దిక్కుతోచక క్రాస్ రోడ్లో నిలబడిపోయింది. అప్పుడు అనుకోకుండా విశాఖ రైల్వే స్టేషన్లో పరిచయమైంది మనస్విని. హైదరాబాద్ డెల్ కంపెనీలో పనిచేస్తున్న మనస్విని వీకెండ్లో తల్లిదండ్రులను కలుసుకోవటానికి వచ్చి తిరిగి హైదరాబాద్కి వెళుతున్నప్పుడు ప్లాట్ఫామ్ బెంచ్ మీద శోకదేవతలా కూర్చున్న ప్రత్యూషని చూసి విషయాన్ని తెలుసుకొని ధైర్యం చెప్పి తనతో తీసుకొని వచ్చి బ్యూటీషియన్ కోర్సులో చేర్పించింది. అలా నెమ్మదిగా తనకంటూ ఒక జీవితం నిర్మించుకున్న ప్రత్యూష సొంతగా పార్లర్ పెట్టుకొని ఆర్థికంగా మానసికంగా నిలదొక్కుంది. అందుకే మనస్విని అంటే ప్రత్యూషకి ఎంతో అభిమానం. అయితే ఇటీవల కొన్ని రోజుల క్రితం ఫేస్బుక్ ద్వారా ప్రత్యూష జీవితంలోనికి వచ్చాడు యుఎస్లో ఉన్న విశాల్. చాలా తక్కువ కాలంలో ఇద్దరి మధ్య ప్రేమ అంకురించింది. 10 రోజుల్లో ఇండియా వస్తున్నాను, రాగానే పెళ్లి చేసుకుందాం. ఆ తర్వాత నాతో అమెరికా తీసుకొని వెళ్తాను. నీ సర్టిఫికెట్తో సహా సిద్ధంగా ఉండు అని అంటూ మెసేజ్ పెట్టాడు నిన్ననే. అప్పటినుంచి ప్రత్యూషకి ఆనందపు రెక్కలు వచ్చినట్లుగా అనిపించి ఊహల్లోనే తేలిపోతుంది. ఇంతకాలం మనస్వినికి చెప్పకుండా దాచిన తన ప్రేమాయణం చెప్పాల్సిన సమయం వచ్చింది. అందుకే ఫోన్ చేసి రమ్మనాలి అని అనుకున్నాను. మనస్విని తనంతట తానే వస్తుంటే అమ్మయ్యా అని అనుకుంది. ప్రత్యూష ఆలోచనలో ఉండగానే మనస్విని హాయ్ అంటూ వచ్చి డ్రెస్సర్ ఎదురుగా స్పా బెడ్ మీద కూర్చుంది. ఏంటి సంగతి? ఏదన్నా పార్టీ హడావుడా అని అంది ప్రత్యూష. కాటన్ తీసుకుని నీళ్లలో తడిపి మనస్విని ముఖం తుడుస్తూ. చాలా ఇంపార్టెంట్ పార్టీ వెనక్కి వాలుతూ అంది. అలా మాట్లాడుతూనే గోల్డ్ ఫేషియల్, హెయిర్ స్ట్రైట్నింగ్ చేశాక పెడిక్యూర్, వ్యాక్సింగ్. దాదాపు 2:30 గంటల సేపు తర్వాత ఫ్రెష్గా లేచి బాత్రూంలోకి వెళ్ళింది మనస్విని. ప్రత్యూష చేతులు కడుక్కొని కిచెన్లోకి వెళ్ళి 10 నిమిషాలలో అటుకుల ఉప్మా చేసింది. మనస్విని మాయిశ్చరైజర్ తీసుకొని చేతులకి ముఖానికి రాసుకొని ప్రత్యూష చేతిలో ప్లేట్ చూసి రారా ఆకలి దంచేస్తుంది అని అంది. చిరునవ్వుతో ప్రత్యూష ప్లేట్ అందిస్తూ ఇలా అంది. ఇవాళ నీకు శుభవార్త చెప్పాలక్క అని అంది. చెప్పు చెప్పు ఉత్సాహంగా ప్రత్యూష వైపు జరుపుకుంది కుర్చీ. ప్రత్యూష ప్లేట్లో ఉప్మా స్పూన్తో అటూ ఇటూ కలుపుతూ కొన్ని క్షణాలు మౌనంగా ఉంది. నేను చెప్పేది విన్నాక నీకు నా మీద కోపం వస్తుందేమో. ఎందుకు కోపం? ఆశ్చర్యంగా అడిగి అనుమానంగా చూస్తూ అంది మనస్విని. ఏంటి, ఏదైనా ప్రేమ వ్యవహారమా? ప్రత్యూష ముఖంలో సిగ్గు చుక్కలు పొడిచాయి. ఆ వెలుగు కళ్ళల్లో ప్రతిఫలిస్తుంటే కళ్ళు పూర్తిగా వాల్చుకుంది మనస్విని. ప్రత్యూష చేతి మీద చెయ్యి వేసి ఆమె వైపు ఆదరంగా చూస్తూ, అందులో కోపం రావటానికి ఏముంది ప్రత్యూ? నువ్వేమీ ముసలిదానివైపోలేదుగా.
పట్టుమని 25 లేవు. ప్రేమిస్తే తప్పేంటి? కానీ ఎవరిని ప్రేమించావో ఆ వ్యక్తి ఎలాంటివాడో ముఖ్యం. చెప్పు, నేనేదైనా సహాయం చేయగలిగితే చేస్తాను అని అంది. అతనితో తనకి పరిచయమైన విధానం మొత్తం చెప్పింది ప్రత్యూష. చాలా మంచివాడక్కా. నేను పరిచయం అయిన కొత్తలోనే నా గురించి మొత్తం చెప్పేశాను. అతను ఎప్పటినుంచో వాళ్ళ పెద్దవాళ్ళు ఎన్ని సంబంధాలు చూసినా నాలాంటి అమ్మాయి దొరికితే ఆదర్శ వివాహం చేసుకోవాలి అని ఎదురు చూస్తున్నాడట. కులమత జాతి భేదాలు లేకుండా ట్రెడిషనల్గా ఉండే మంచి అమ్మాయి కోసం చూస్తున్నాడట. 10 రోజుల్లో ఇండియా వస్తున్నాడు. రాగానే పెళ్లి చేసుకుందాం అని అన్నాడు. అంతా విన్న మనస్విని కొద్దిసేపు గంభీరంగా ఉండి అంది. ఎన్ఆర్ఐ సంబంధం కదా అని చాలా ఎగ్జైటింగ్గా ఉన్నావేమో కదా. అవును, నేనెప్పుడు నన్ను ఇలాంటి అదృష్టం వరిస్తుంది అని ఊహించలేదు. అసలు పెళ్ళే చేసుకోవాలి అని అనుకోలేదు. అలాంటిది అనూహ్యంగా ఇంతటి మహత్తర అవకాశం రావటం అదృష్టం కదా. ఎప్పటికైనా నాకు ఒక తోడు కావాలి అని అనిపిస్తుంది కదక్కా. అప్పుడు ఇంత మంచివాడు దొరకాలి కదా. నువ్వు చెప్పేది 100% నిజం. కానీ ఫేస్బుక్ ద్వారా పరిచయమైన వ్యక్తిని గుడ్డిగా నమ్మటమంటే మూర్ఖత్వం అవుతుందేమో. ఆలోచించు ప్రత్యూష. ముఖతః పరిచయమై కొంతకాలం స్నేహంగా కలిసి ఉన్న వాళ్ళనే నమ్మలేని రోజులివి. ప్రత్యూషకి మనస్విని అలా నెగిటివ్గా మాట్లాడటం నచ్చలేదు. తనని ప్రోత్సహించి ఉత్సాహపరుస్తుంది అని అనుకుంది. మనసారా దీవిస్తుంది అని అనుకుంది. కానీ ఇలా మాట్లాడుతుందేమిటి? అసంతృప్తిగా చూసింది. ఆమె చూపులో భావం గమనించిన మనస్విని ప్రేమగా నవ్వి ఇలా అంది. ఏంటి, 35 ఏళ్ళు వచ్చి కూడా పెళ్ళి పెటాకులు లేని ఈవిడకి ప్రేమంటే ఏం తెలుసు అని అనుకుంటున్నావా? సరే, నీకో కథ చెప్తాను, విని నిర్ణయించుకో. అబ్బా, ఈవిడ ఇప్పుడు విషాదగాథలు చెప్తుంది కాబోలు అని అనుకుంటూ ప్రత్యూష ఆసక్తి లేకున్నా మనస్విని బాధపడుతుంది అని వినసాగింది. నాకప్పుడు 20 ఏళ్ళు ఉంటాయి. డిగ్రీ సెకండ్ ఇయర్. మాది లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అక్క, అన్నయ్య, నేను, తమ్ముడు. అందరినీ డిగ్రీ వరకు చదివిస్తాను. ఉద్యోగాలు చేసుకొని ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బతకండి అని అన్నారు మా ఫాదర్. అక్క అలాగే డిగ్రీ పాస్ అయి తన క్లాస్మేట్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. మాది కో ఎడ్యుకేషన్. ప్రశాంత్ నా క్లాస్మేట్. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు తరచూ వస్తూ పోతూ ఉండేవాళ్ళం. ప్రశాంత్ అన్నయ్య హేమంత్ యుఎస్లో మంచి కంపెనీలో ఉండేవాడు. ఒకసారి సెలవులకి వచ్చాడు. అప్పుడు మా ఇద్దరికీ పరిచయమైంది. నాలోని అణుకువ, అమాయకత్వం హేమంత్కి నచ్చాయని నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. నేను సంభ్రమ ఆశ్చర్యాల నుంచి తేరుకునేలోగానే అతను అమ్మా నాన్నలతో మాట్లాడటం, వాళ్ళు ఒప్పుకోవటం అంతా కలలోలాగా చకచకా జరిగిపోయింది. ఏం జరుగుతుందో తెలిసేలోగా ఏడుకొండలవాడి సాక్షిగా హేమంత్ నా మెడలో 3 ముళ్ళు వేయటం, అతని చెయ్యి పట్టుకొని నేను అంతర్జాతీయ విమానాశ్రయానికి నడవటం, విమానం ఎక్కటం జరిగిపోయింది. నన్ను ఏం చూసి పెళ్లి చేసుకున్నారు? నేను అందగత్తెను కూడా కాదు. డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. నాకు ఆస్తిపాస్తులు లేవు అని అడిగాను. విమానంలో అతని పక్కన కూర్చొని అతని అందానికి, హుందాతనానికి మురిసిపోతూ. అందుకే నాకు అవన్నీ ఉన్నవాళ్ళు అవసరం లేదు, ఎవరూ లేనివాళ్లే కావాలి అని అనుకున్నాను. ఐ మీన్ ఆదర్శ వివాహం చేసుకోవాలి అని అనుకున్నాను. చేసుకున్నాను. అనవసర విషయాల గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు. బీ హ్యాపీ. నువ్వు ఉండబోయేది అమెరికా, తెలుసుగా. అమెరికా అంటే ఎంతోమంది కలలు కనే స్వర్గం. ఆ స్వర్గానికి నిన్ను నేను తీసుకువెళుతున్నాను. అక్కడ నువ్వు గడపబోయే అందమైన జీవితం గురించి కలలు కను అని అన్నాడు. కాలిఫోర్నియాలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వగానే నా కళ్ళు చెదిరిపోయాయి. రెప్పవాల్చటం మర్చిపోయిన దానిలా నడిస్తే నా పాదాలకున్న దుమ్ము ఎక్కడ నేల కంటుకొని మెరుపు కోల్పోతుందో, ఎక్కడ ముట్టుకుంటే నా చేతికున్న మట్టి తగిలి మచ్చలు పడుతుందో అని అన్నట్లుగా స్థాణువులా నిలబడిపోయాను. ఏంటి అలా నిలబడ్డావు? కమాన్ మూవ్ అని అన్నాడు. అతను పెద్ద పెద్ద సూట్ కేసులు లాగుతూ ఉలిక్కిపడి అతి నెమ్మదిగా అడుగువేశాను. స్కిన్ టైట్ గ్రే కలర్ స్కర్టు, వైట్ షర్టు వేసుకొని జుట్టు భుజం మీద పడుతుంటే నవ్వుతూ డ్రైవింగ్ సీట్లో నుంచి లేచి వచ్చిన ఒక అమెరికన్ అమ్మాయి
హేమంత్ని కౌగిలించుకొని హాయ్ అనింది. హేమంత్ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకొని హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యూ అని అన్నాడు. నా వైపు చూసి షీఈజ్ ఇసాబెల్లా అని అన్నాడు హేమంత్. ఎవరిమా? నేను ఆలోచిస్తూ ఉండగానే ఇసాబెల్లా అతనికి సహాయం చేస్తే ఇద్దరూ కలిసి సూట్ కేసులన్నీ కారు డిక్కీలో పెట్టారు. కూర్చో అని అన్నాడు. ఇసాబెల్లా పక్కన ప్యాసింజర్ సీట్లో కూర్చుంటూ ఇసాబెల్లా డ్రైవింగ్ చేసింది. 30 గంట తర్వాత కారు అతి ప్రశాంతంగా ఉన్న ఒక కాలనీలో ఆగటం, గరాజ్ డోర్ దానంతటా అది తెరుచుకోవటం, కారు పెద్ద గ్యారేజ్లోకి సునాయాసంగా వెళ్ళిపోవటం విస్మయంగా చూస్తూ ఉండిపోయాను. కమాన్ అని అంటూ ఇసాబెల్లా నా చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్ళింది. సూట్ కేసులు లోపలికి తెచ్చి ఇలా రా, నీకు నీ రూమ్ చూపిస్తాను అని అంటూ హేమంత్ నన్ను పైకి తీసుకొని వెళ్ళాడు. ఎక్కడ చూసినా నేలంతా కార్పెట్, వంటగది అంటూ వేరుగా లేదు. ఫ్యామిలీ రూమ్తో పాటే ఓ పక్క ఎల్ షేప్లో ప్లాట్ఫారం, గ్రనైట్తో కలిసిన స్టవ్, పెద్ద ఫ్రిడ్జ్, మరో పక్క సింక్, ఓ పక్క ప్యాంట్రీ, ఓ పక్క డైనింగ్ ఏరియా. ఆ ప్రదేశం వదిలేస్తే మిగతా చోటంతా కార్పెట్. ఆ తర్వాత పైకి తీసుకొని వెళ్ళి ఒక రూమ్ చూపించి ఇది నీ రూమ్ అని అన్నాడు. నా రూమా? ఆశ్చర్యంగా చూసేలోగా అతను కిందకు వెళ్ళటానికి మెట్లు దిగుతున్నాడు. నేను లోపలికి వెళ్ళాను. మెత్తటి కార్పెట్, డబుల్ కాట్, ఒక డ్రెస్సర్ బాత్రూమ్. నా రూమ్ అంటాడేమిటి? ఇద్దరిది ఒకటి కాదా? ఈ దేశంలో అందరికీ తలా ఒక రూమ్ ఉంటుందేమో ఆలోచిస్తూ నిలబడిపోయాను. ఇంద్ర భవనం లాంటి ఇల్లు, ఆ ప్రశాంతత, అద్దాల్లో నుంచి కనిపిస్తున్న బ్యాక్ యార్డ్లో ఉన్న మొక్కలు, విశాలమైన ఆకాశం, మేఘాలను వరుసుకుంటూ వెళుతూ నిప్పురవ్వలు రాలుస్తున్నట్లుగా విమానాలు చూస్తుంటే నేను వింత ప్రపంచంలోకి వచ్చిపడినట్లుగా అనిపించసాగింది. అతి సాధారణంగా బతుకుతున్న నన్ను ఏదో అదృశ్య హస్తం హఠాత్తుగా ఎక్కడో విసిరేసింది. ఇదేంటి ఇంత పెద్దిల్లు, ఈ అందమైన లాన్, పెద్ద పడవలాంటి కారు, ఏసీ, ప్రత్యేకమైన గది, ఇది కళ? ఈ ఇంట్లో అద్దాల కిటికీ దగ్గర నిలబడి ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూస్తున్నది నేనేనా? నేను రెడీ అయ్యి వచ్చేసరికి హేమంత్, ఇసాబెల్లా డైనింగ్ టేబుల్ దగ్గర పక్క కుర్చీలో కూర్చొని నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ శాండ్విచ్ చేసే తింటున్నారు. నన్ను చూసిన ఇసాబెల్లా హాయ్ అంటూ యూ లైక్ శాండ్విచెస్ అని అడిగింది. నేను హేమంత్ వైపు చూశాను. నాన్ వెజ్ తింటావా అని అడిగాడు. లేదు అని అన్నట్లుగా తలూపాను. అయితే అదిగో బ్రెడ్, అక్కడే టోస్టర్ ఉంది, ఫ్రిడ్జ్లో బటర్ ఉంది. నేను బ్రెడ్ టోస్ట్ తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కుర్చీలో కూర్చున్నాను. నేను అలా కూర్చోగానే ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. ఆ చూపులో భావం అర్థం కాలేదు. టోస్ట్ తింటూ అడిగాను హేమంత్ని, ఈవిడ మన ఇంట్లోనే ఉంటుందా? వంట మనిషా? హేమంత్ ఆశ్చర్యంగా ఆమెను చూశాడు. ఆవిడ వంట మనిషిలా కనిపిస్తుందా నీకు? ఆ స్వరంలోని సీరియస్నెస్కి కొంచెం బెదురుతూ సారీ అని అన్నాను. కానీ త్వరలోనే తెలిసింది ఆమె వంట మనిషి కాదు, ఇంటి మనిషిని. అతను తన నోటితో తనే చెప్పాడు. ఆ రోజు శనివారము. నిద్ర లేచాక కానీ హేమంత్ రాత్రి రాలేదు అని తెలియలేదు. గబుక్కున మంచం దిగి గదిలో నుంచి బయటకొచ్చాను. అంతా నిశ్శబ్దం. భయం వేసింది. కిందకి దిగి వెళ్ళాను. ఎక్కడ అతను వచ్చిన జాడలేదు. లోపల నుంచి గ్యారేజ్లోకి వెళ్ళే డోర్ తీసి చూశాను. కారు లేదు. అంటే రాత్రి రాలేదన్నమాట. ఎందుకు రాలేదో? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఎవరిని అడగాలి? ఏమని అడగాలి? అసలు ఎవరున్నారని చుట్టుపక్కల? ఇంతవరకు నేను గడప దాటి బయటికి వెళ్ళలేదు. ఆ రోజు వచ్చాక కాఫీ కలుపుకొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కాఫీ తాగుతూ అద్దాల్లో నుంచి బ్యాక్ యార్డ్ అందాలు చూస్తూ కూర్చున్నాను. జల్లులు జల్లులుగా గడ్డిని తడుపుతున్న నీటి ధారలు చూస్తూ ఆలోచిస్తుంటే ఏదో భయం ఒళ్ళంతా పాకుతున్నట్లుగా అనిపించింది. ఇతనికి ఏమీ కాలేదు కదా? ఆ రోజంతా కళ్ళు గుమ్మానికి అతికించి ఎదురు చూశాను. ఆ రోజు మర్నాడు 2, 3, 4, వారం, 10 రోజులు గడిచాయి. భయం, నిస్సహాయత, దుఃఖం, అనేక భావాలు నన్ను అస్థిమితం చేశాయి. బయటికి వెళ్ళి చూడాలంటే ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. సెక్యూరిటీ లాక్ ఉంటుంది. నేను డోర్ తీసిందాకా నువ్వు బయటికి వెళ్ళొద్దు. నువ్వు డోర్ టచ్ చేస్తే అలారం మోగుతుంది, కాప్స్ వచ్చేస్తారు అని అతను ముందుగానే హెచ్చరించాడు. జేవస్ శవంలా కూర్చున్నాను రాత్రి పగలు. ఆ రోజు సరిగ్గా ఉదయం 11 గంటలకి డోర్ లాక్ తీసిన శబ్దమైంది. పిచ్చిదానిలా పరిగెత్తాను. హేమంత్ లోపలికి వచ్చాడు.
నేను ఒక్కసారిగా బరెస్ట్ అయ్యాను. అతను క్షణంలో చిరునవ్వు పెదాల మీద అతికించుకొని సోఫా దగ్గరికి నడిపిస్తూ, అరెరే, ఇలా అయ్యావేమిటి 4 రోజులకే? ఇలా అయితే నేను ఒక్కొక్కసారి నెల 2 నెలలు కూడా ఇంటికి రాను. అప్పుడు కూడా ఇలాగే ఉంటావా? వెరీ బ్యాడ్ అని అంటూ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఆరెంజ్ జ్యూస్ తీసి గ్లాసులో పోసి తెచ్చి తన ముఖంలోకి వెర్రిగా చూస్తూ, నెల 2 నెలల అంటున్న నా నోటికి అందిస్తూ, ముందు ఇది తాగు చెప్తాను అని అన్నాడు. నేనేడుస్తూ, నాకు వద్దు, ముందు చెప్పండి, ఎందుకు రారు, ఎక్కడికి వెళతారు అని అన్నాను నిలదీస్తూ. తాగు, లేకపోతే చచ్చిపోతావు అని అన్నాడు బలవంతంగా నా నోటికి గ్లాస్ అందిస్తూ. బలవంతంగా తాగి గ్లాస్ పక్కన పెట్టి అన్నాను, చెప్పండి. అతను సోఫాలో వెనక్కి వాలి కూర్చుంటూ, నేను ఎక్కడికి వెళ్ళాను అని నీ క్వశ్చన్, అవునా అని అన్నాడు. అప్పటిదాకా ఒగ్గబట్టుకున్న దుఃఖం ఒక్కసారిగా ఎగిసింది. బావురమంటూ అతన్ని చుట్టేసి అన్నాను, నాకు భయం వేసింది. మీరలా చెప్పా చేయకుండా ఇన్నాళ్ళు వెళ్ళిపోతే ఏమయ్యారనుకోను, ఎవరిని అడగను, నాకెవరు తెలుసని ఇక్కడ, కనీసం ఈ ఇంట్లో ఫోన్ కూడా లేదు. నేనేమైపోతాను, ఎందుకలా వెళ్ళారు, ఆఫీస్ పని ఏదైనా ఉంటే నాకు చెప్పి వెళ్ళొచ్చు కదా అని అంటూ ఎక్కెక్కి ఏడవసాగింది. ఏడు పాపు, చెప్తాను. నేను చెప్పేది విన్నాక ఇకెప్పుడు నీ నోటి నుంచి ప్రశ్నలు వినిపించదు అని అంటూ నెమ్మదిగా చెప్పసాగాడు. అతని నోటి నుంచి వస్తున్న ఒక్కో అక్షరం ఒక్కో బాకుల గుండెల్లో గుచ్చుకుంటుంటే స్థాణువులా కూర్చున్నాను. అతను చెప్పదలుచుకున్నదంతా చెప్పన్నాడు. సో నాకెలా పార్ట్ టైం వైఫ్ మెయిడ్గా ఉంటూ కమ్మటి ఇండియన్ భోజనం వండి పెట్టడానికి నీలాంటి అమాయకురాలు వినయం అణుకువ ఉండి ఆస్తి లేని అమ్మాయి అయితే నోరు మూసుకొని భరిస్తుందని నిన్ను చేసుకున్నాను. ఈ దేశంలో బోలెడంత డబ్బు ఉంటుంది. ఈ కథ మీకు నచ్చిందండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. అన్ని రకాల విలాసాలు ఉంటాయి, కానీ ఇండియాలో లాగా పని మనుషులు ఉండరు. అక్కడి నుంచి పని మనిషిని తీసుకొని రావాలంటే పెద్ద తతంగం. కానీ భార్యని తెచ్చుకొని పని మనిషిగా వాడుకోవటానికి ఏ తతంగం అవసరం లేదు. అర్థమైంది కదా? నువ్వు లీగల్గా నాతో వచ్చిన పని మనిషివి. నేనేం చేసినా మౌనంగా భరించటం తప్ప నో అదర్ చాయిస్. నన్ను ప్రశ్నించటం, నా మీద భారీగా పెత్తనం చేయటం అనేవి లేవు, ఉండవు. నా నుంచి ఇంతకు మించి ప్రేమ అనురాగం ఆశించవద్దు. బెడ్ మీద తప్ప నా పక్కన కూర్చోవద్దు. ఇవన్నీ నా కండిషన్స్. ఇసాబెల్లా ఆఫీస్ పని మీద ట్రావెలింగ్ చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు నువ్వు నాకు సుఖం ఇవ్వాలి. ఇది నా ఆదర్శ వివాహం వెనకాల నేను వేసుకున్న స్కెచ్. దీనివలన నీకు కష్టం నష్టం ఏమీ ఉండవు. ఎందుకంటే ఎలాగూ నీకు కుకింగ్, క్లీనింగ్ ఎక్సెట్రా అలవాటే. మీ నాన్న పేదవాడు, ఎలాగూ నీకు పెళ్లి చేయలేను అని అన్నాడు. కాబట్టి నీకు ఒక మగవాడి అవసరం ఉంది, అవునా? రోజూ కాకపోయినా అప్పుడప్పుడు నీ శారీరక అవసరాలు నేను తీరుస్తాను. హాయిగా జీవితాంతం సుఖంగా తిండికి బట్టకి లోటు లేకుండా ఉంటావు. నిశ్శబ్దంగా ఉన్న ఆ పరిసరాలలో అతని స్వరం రంపపు చప్పుడులా ఉంది. ఆ మాటలు గుండెనే కాక అణువణువును ముక్కలు ముక్కలుగా కోస్తున్నట్లుగా అనిపిస్తుంటే అవమానంతో అసహ్యంతో దహించుకుపోతూ కుప్ప కూలిపోయాను. ప్రత్యూష ఒళ్ళంతా జలధరించింది. భయంతో వణికిపోతూ మనస్విని చెయ్యి గట్టిగా పట్టుకుంది. అప్పుడనిపించింది, ఇదేనా స్వర్గమంటే? ఎన్ని ఆశలు, ఎన్ని ఊహలు ఏమయ్యాయి? మనస్విని చెప్పసాగింది. ఈ స్వర్గం పేరు ఎండమావి. దేశం కాని దేశంలో నా అనేవాళ్ళు లేని చోట తోడు అని అనుకున్నవాడు నీడగా ఉంటాను అన్నవాడు ఇప్పుడు తనది కేవలం పాము పడగని నీడనిచ్చినట్లే ఇచ్చి కాటేస్తాను అని బరితెగించి చెప్తున్నాడు. ఇప్పుడు నేనేమీ చెయ్యలేను అని నమ్మకంతోనే కదా? నిజంగానే నేనేమీ చేయలేనా? యాంత్రికంగా పనులు చేస్తున్నా నా మెదడు ఆలోచించటం మానలేదు. 4 రోజులు 4 యుగాలుగా గడిచాయి. అతని దైహిక వాంఛ తీర్చుకోవటం కోసం గదిలోకి వెళ్ళి తలుపు వేసుకోవటం. ఆ గదిలోకి నాకు అనుమతి లేదు. ఇసాబెల్లా వచ్చినప్పుడు ఇద్దరూ ఆ గదిలో పడుకుంటారట. ఒక ఆడది అందుబాటులో ఉంది. దాని మీద తనకి సర్వ హక్కులు ఉన్నాయి కాబట్టి ఆమెను యథేచ్ఛగా అనుభవిస్తున్నాడు. ఆమె తనకి సేవకురాలు, అన్ని సేవలు చేయాలి, అది కూడా ప్రశ్నించకుండా. అతను విధించిన ఆ అత్యంత కఠినమైన కట్టుబాట్లను భరించలేకపోయాను. ఎలా బయటపడ్డావక్క? ప్రత్యూష ప్రశ్నకి నవ్వింది మనస్విని.
ఒక్కోసారి ఆ దేవుడే మనకి ధైర్యం ఇస్తాడు, మనోబలం ఇస్తాడు. అప్పుడు నాకు ఆ దేవుడే ఇచ్చాడు ఆ శక్తి. అవసరమైతే మన అరచెయ్యే ఆయుధంగా మారిపోతుంది ఆత్మరక్షణ కోసం. ఆ రోజు కూడా శనివారం. అతను ఆలస్యంగా లేచాడు. అప్పటికే నేను లేచి ఇడ్లీ చట్నీ చేశాను. అతను ఫోన్ మాట్లాడుతూ కిందకి దిగొచ్చాడు. అతను మాట్లాడుతున్న తీరు, ఆ ముఖంలో కనిపిస్తున్న రొమాంటిక్ వెలుగు, అతను ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుస్తుంది. 2 నిమిషాలు మాట్లాడటం అయ్యాక నేను ఇడ్లీ ప్లేటులో వేసి అతని చేతికిస్తూ అప్పటికే టేబుల్ మీద పెట్టిన ఒక కాగితాన్ని ఇచ్చాను. ఏంటిది అని అడిగాడు. చూడండి తెలుస్తుంది. అతను నొసలు చిట్లించి చదవసాగాడు. కాగితం విసిరేసి గట్టిగా అరిచాడు. నాన్ సెన్స్! నా ఇంట్లో ఉంటూ నా తిండి తింటూ నాకు బిల్స్ ఇస్తావా? హౌ డేర్ యూ! నేను కింద పడిన కాగితం తీసి నీటుగా మడిచి పట్టుకొని, నేను విన్నంత వరకు ఈ దేశంలో ఎవరికైనా గంట ఇంతని రేట్ ఫిక్స్ చేస్తారు అని తెలిసింది. మీరు నన్ను ఎలాగూ పని మనిషినే అని డిక్లేర్ చేశారు కాబట్టి నేను కూడా అలాగే ఫిక్స్ అయ్యాను. ఇక్కడ మరి రేట్ సంగతి నాకు తెలియదు కాబట్టి నా శ్రమకి ఇంత అని నేను ఖరీదు కట్టాను. ఉదయం లేచిన దగ్గర నుంచి కాఫీ కాయటం, టిఫిన్ చేయటం, వంట చేయటం, మీకు అన్నీ అందించటం, క్లీనింగ్, వాషింగ్, వీటన్నిటితో పాటు నెలకి ఎంత లేదన్నా కనీసం 5-6 రాత్రులు మీకు సుఖం ఇస్తున్నా. కాబట్టి అన్నింటికీ కలిపి బిల్లిచ్చాను. ఇప్పటికీ నేనిక్కడికి వచ్చి 2 నెలలు దాటి 3వ నెలలోకి ప్రవేశించాను. సో 2 నెలల జీతం నెలకి 2,000 చొప్పున $8,000 నాకిస్తే మీకివాళ లంచ్, డిన్నర్, పడక సుఖం. నా మాట పూర్తి అవ్వకుండానే అతని చెయ్యి విసురుగా లేచింది. అది చెంప తాకేలోగా ఆ చేతిని గట్టిగా పట్టుకొని కళ్ళలోకి నిప్పులు రాలుస్తూ అన్నాను. నాకు జీవితంలో విజయం తప్ప ఓటమి లేదు. ఇక్కడి నుంచి నేను బయటికి వెళ్ళలేను అని నీ ధీమా కదా. నేను తలుచుకుంటే నువ్వు కాదు కదా, దేవుడు అడ్డు నిలిచినా వెళ్ళగలను. కానీ వెళ్ళను. ఇక్కడే ఉండి నేనేమిటో నీకు తెలియజేస్తాను. ఈ క్షణం నుంచి ప్రతి క్షణం నీ గుండెల్లో నిద్రపోతాను. ఖబర్దార్! ఆడదంటే మూరెడు తాడుతో గుప్పెడు సెంటిమెంటుతో కట్టేసి ఉంచే కుక్క కాదురా. ఆడదంటే ఏంటో నీకు తెలిసేలా చేస్తాను అని అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయాను. అమ్మో! ప్రత్యూష చెయ్యి గుండెల మీదకు వెళ్ళింది. కళ్ళు పెద్దవి చేసి చూసింది. నేను అనూహ్యంగా అలా ఎదురు తిరిగేసరికి అతను కుక్కిన పేనులా అయ్యాడు. అప్పటికే భార్యగా అతని జీవితంలోకొచ్చిన ఇసాబెల్లాకి కూడా నేను తన కజిన్ అని, ఇంట్లో పని పాటలకి ఉంటుంది అని తీసుకొచ్చానని చెప్పాడు. అతని ప్లాన్ రివర్స్ అయింది. నన్నతను ఏ వీసా మీద తీసుకుని వెళ్ళాడో నాకు తెలియదు. తెలుసుకునే ప్రయత్నం చేయకుండా గుడ్డిగా గుడిలో పెళ్లి చేసుకుని తీసుకు వెళ్ళగానే నమ్మి వెళ్ళాను. ఇప్పుడు కొరరాని కొయ్య అయ్యాను. ఈ సంగతి ఇసాబెల్లాకి తెలిస్తే చాలా పెద్ద సమస్య అవుతుంది. కోర్టుకు వెళితే అక్కడ ఒక పట్టాన తేలే వ్యవహారం కాదు, చాలా పెద్ద ఇష్యూ చేస్తారు. అతని ఆస్తి మొత్తం కరిగిపోతుంది లాయర్ల ఫీజులకి. అందుకే కాళ్ల బేరానికి వచ్చి నా చదువుకి తిండికి కొంత అమౌంట్ డిపాజిట్ చేసి నన్ను ఇండియాకి పంపించాడు. ఇది నా కథ. ఇప్పుడు ఆలోచించుకో. అందరికీ ఇలాగే జరుగుతుంది అని అనను, కానీ ఆలోచించి అడుగు వేయమని శ్రేయోభిలాషిగా చెప్తున్నాను. నువ్వు ఆలోచించు అని ముగించింది మనస్విని. మనస్విని వెళ్ళిపోయాక కూడా ఎంత వదిలించుకున్నా వదలని ఆలోచనలు ఆమె నా రోజంతా వెంటాడుతూ మస్తిష్కంలో తుఫాను సృష్టించాయి. అనేక భయాలతో పాటు ఎక్కడో ఒక చిన్న ఆశల మొక్క కూడా చిగురించసాగాయి. అమెరికా భూతల స్వర్గం, ఆధునిక యువతీ యువకుల మెరుపుకల. ఎన్ని పూజలు చేస్తే మాత్రం ఈ అదృష్టం వరిస్తుంది? పైగా తనలాంటి అమ్మాయికి జీవితంలో ఆల్రెడీ ఒకసారి పరాజయం కలిగాక మళ్ళీ అలాగే జరుగుతుందా? ఏమో, ఎవరు చెప్పగలరు? కాలం కర్మం కలిసి రాకపోతే చేతిలో తాడే పామై కరుస్తుందట. ప్రత్యూష అస్థిమితమైన మనసుతో ఫేస్బుక్ ఓపెన్ చేయలేకపోయింది 2 రోజులు. ఈ అవకాశం తనకి మంచి జరగటానికే వచ్చిందేమో. మనస్విని నింపిన సందేహాలు, భయాలు నెమ్మదిగా ఆశల కిరణాలు తాకిన మంచులా కరిగిపోతూ ఆమె కళ్ళ ముందు అద్భుతమైన ఒక కొత్త ప్రపంచం రంగు రంగులుగా విస్తరించుకోసాగింది. మనస్వినికి జరిగినట్లే అందరికీ జరిగితే ఇన్ని వేల మంది అక్కడెందుకుంటారు అని అనుకుంది. గుమ్మం ముందుకొచ్చిన అపురూపమైన అవకాశం.
లేనిపోని ఆలోచనలతో వదులుకోవటం తెలివి తక్కువ కదా. మూడో రోజు అతని నుంచి ఫోన్ వచ్చింది. ఎందుకు ఎఫ్బీకి రావటం లేదు, ఆర్ యు ఓకే అని అడిగాడు. అతని స్వరంలో ఆందోళన, ఆతృత. ప్రత్యూష నాదస్వరం విన్న నాగుపాము అయింది. అప్పటిదాకా ఉన్న సందేహాలు, భయాలు ఎగిరిపోయాయి. ప్రేమ నిండిన అతని మాటలు మనసును మల్లె సౌరభంలా తాగాయి. నేనింకా 2 రోజుల్లో ఫ్లైట్ ఎక్కుతాను, బీ రెడీ అని అన్నాడు. ఆమె కళ్ళు చకోరాలు అయ్యాయి. ఎదురు చూసిన రోజు వచ్చింది. వచ్చిన రోజే అతనామెను కలిశాడు. ప్రేమావేశాలతో ముంచెత్తాడు. ఫోటోలో కన్నా బాగున్నావు, నేను లక్కీ అని అన్నాడు. పెళ్లి ఫిక్స్ చేశాడు. నేను మీకు చెప్పాను కదా నా జీవితంలో జరిగిన సంఘటన అని అంది బిడియంగా. ఫర్గెట్ ఇట్, అదొక పీడకల, మర్చిపో, ముందుంది మంచి కాలం అని అన్నాడు ఆమె నుదురును చుంబిస్తూ. వస్తూ వస్తూ ఆమెను ఆశ్చర్యపరుస్తూ పచ్చల హారం, 2 పట్టుచీరలు తెచ్చాడు. పెళ్లి సింపుల్గా బిర్లా టెంపుల్లో జరగటానికి ఏర్పాటు చేశాడు. అతని ప్రేమ ప్రవాహంలో పూర్తిగా మునిగిపోయింది ప్రత్యూష. అతని రాక, ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ, ఏర్పాట్లు మనస్వినికి చెప్పే ధైర్యం లేకపోయింది. ఎంత ఆత్మీయురాలు అయినా ఆమె కూడా ఆడదే. ఈర్ష్య, అసూయకి అతీతురాలు కాదు కదా. ప్రేమ విషయంలో కొంత గోప్యత అవసరమనుకుంది ప్రత్యూష. మర్నాడు పెళ్ళనగా ఫోన్ చేసింది. వెడ్డింగ్ కార్డ్స్, మంత్రాలు, హడావుడి లేదక్క, సింపుల్గా టెంపుల్లో పెళ్ళి, తప్పకుండా రావాలి అని అంది. తప్పకుండా వస్తాను, నువ్వు సెటిల్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది, మాటిచ్చింది మనస్విని. అతను కొన్న పచ్చటి కంచిపట్టు చీర, పచ్చలహారం, కళ్యాణం బొట్టు, కళ్ళ నిండా కాటుగా మెరిసిపోతుంది. గ్రే కలర్ సూట్లో అతను హుందాగా ఉన్నాడు. తనకన్నా దాదాపు 8 ఏళ్ల వయసు ఎక్కువైనా అతని టీవీ అందం ముందు ఆ వెలితి బాధించలేదు ఆమెను. ముహూర్తం సమయమైంది. అతని అక్కాబావ వచ్చారు. 2 స్నేహితులు కూడా వచ్చారు. చేతుల్లో పెద్ద పూలదండలతో, స్వీట్ బాక్సులతో. దండలు మార్చుకోమన్నాడు పురోహితుడు. ప్రత్యూష అటు ఇటు కలియ చూసింది. ఎవరి కోసం చూస్తున్నావు అని అడిగాడు. నా ఫ్రెండ్ రావాలి అని అంది. ముహూర్తం టైం అయింది, వస్తుందిలే, ఆవిడ వచ్చిందాకా ఇక్కడే ఉందాం, ముందు దండలు మార్చుకుందాం అని అన్నాడు. కానివ్వండి, త్వరపెట్టారు అక్క బావ. అతను ఆమె మెడలో దండ వేశాడు. ఆమె సిగ్గుతెరలు కమ్ముతుంటే తన చేతిలో దండ అతని మెడలో వేసింది. అతను ఆమె వేలికి ఉంగరం తొడిగాడు. ఆ చెయ్యందుకొని పెదాలకు ఆనించుకున్నాడు. ఆమె అణువణువు జల్లుమంది, నిలువెల్లా పొలకించిపోయింది. ఆ క్షణం మనసులో ఇంకా ఏమోలో గుచ్చుకుంటున్న సందేహాలు, అనుమానాలు పటాపంచలయ్యాయి. వారిద్దరి పేరు మీద అర్చన చేయండి పంతులుగారు అని అంది అతని అక్క. అలాగేనమ్మా. పూజారి మంత్రాలు చదవసాగాడు. ప్రత్యూష 2 చేతులు జోడించి ఏడుకొండలవాడికి మనసారా నమస్కరించి తనకెంత అదృష్టం కలిగినందుకు కృతజ్ఞతలు తెలియజేసింది. అర్చనైంది. హారతి ఇచ్చాడు. భక్తిగా అద్దుకుంది. తీర్థ ప్రసాదాలు తీసుకుని వెనక్కి తిరిగారు. మనస్విని చేతిలో పూలదండలతో ఆయాసపడుతూ వచ్చి, సారీ ప్రత్యూష, హెవీ ట్రాఫిక్, లేట్ అయ్యాను అని అంటూ ఆప్యాయంగా కౌగిలించుకుంది. ప్రత్యూష కళ్ళు చెమర్చాయి. ఈయన మావారు. మనస్విని కౌగిలి నుంచి విడిపించుకొని పక్కనే ఉన్న భర్తని పరిచయం చేసింది. మనస్విని చిరునవ్వుతో నమస్కరిస్తూ పూలదండ అతని చేతికిస్తూ, ఎవరికి వేస్తారు అని అంది చిరునవ్వుతో. క్షణంలో అతని ముఖంలో రక్తం పొంగినట్లుగా ఎర్రగా అయింది. చూస్తూ ఉండగానే ఉగ్రుడైపోయాడు. మనస్విని అతని అక్క బావల వైపు చూస్తూ, ఎలా ఉన్నారు వదినగారు అని అంది. ఇద్దరి ముఖాలు కత్తివాటుకు నెత్తురు చుక్క లేనట్లుగా పాలిపోయాయి. అప్పటికే 2 పోలీసులు చేతుల్లో సంకెళ్లతో వచ్చారు. మనస్విని నవ్వింది అతని చూసి. కాలం ఎప్పుడూ ఒకరికే అనుకూలంగా ఉండదు మిస్టర్ హేమంత్ ఉరఫ్ విశాల్ అని ప్రత్యూష వైపు చూస్తూ, ఇతను 15 రోజుల క్రితమే వచ్చినా నాకు నువ్వు చెప్పలేదు. అప్పుడే నా మాటలు నీకు రుచించలేదు అని అర్థమైంది. అయినా అమాయకంగా ఫేస్బుక్ స్నేహాన్ని నమ్మి పెళ్లికి సిద్ధపడిన నిన్ను చూస్తూ చూస్తూ వదలలేకపోయాను. అందుకే ఓ కంట కనిపెడుతున్నాను. నువ్వు నేనే కాదు, మరో 4 కూడా వంచిన నిత్య పెళ్లి కొడుకితను. భార్య పేరుతో అమెరికా తీసుకొని వెళ్ళి పని మనుషులుగా వాడుకోవటమే కాదు, అవసరం అనుకుంటే తనకి లాభం ఉంది అని అనుకుంటే భార్యని బజారు వస్తువు చేయటానికి కూడా వెనకాడడు. ఇతని చరిత్ర చాలా ఉంది. ఇతనికి సపోర్ట్ ఉన్న వీళ్ళిద్దరూ నిజంగా అక్కాబావ కాదు, నీ మెడలో ఉన్న పచ్చల హారంలాగే నకిలీ అక్కాబావ అని అంది మనస్విని. నిలబడిపోయిన దగ్గరే భూమిలో లోపలికి దిగిపోతున్నట్లుగా పరాభవం, పరాజయం.
పశ్చాత్తాపంతో కుంచుకుపోతూ నిలబడింది ప్రత్యూష. ఆమె మెడలోని పూల దండల్లో నుంచి పూలన్నీ ఒక్కో రేకురాలి కింద పడసాగాయి. ఆమె ఆశల్లాగే. ఈ కథ మీకు నచ్చిందండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.